జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రచార రథం ఎక్కేందుకు యత్నించిన సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డిపై అదే మండలానికి చెందిన మరో నాయకుడు దాడికి పాల్పడ్డాడు. చంద్రశేఖర్ రెడ్డికి గాయాలు కావడంతో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి అంశానికి సంబంధించి. యామిని, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు గద్వాల జిల్లాలోని మల్దకల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి గట్టు చంద్రశేఖర్ రెడ్డి ఈ ఏదైతే ప్రచార రథం ఉందో ఆ రథం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో అదే మల్దకల్ మండలానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు పెద్దోటి రామకృష్ణ అనే వ్యక్తి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అతన్ని మా మండలం కంటే మల్దకల్ మండలం మా మండలానికి వచ్చినప్పుడు నువ్వు అవసరంగా ప్రచార రథం ఎక్కరాలంటూ అతన్ని తోసివేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. అయితే ఇతని వర్గం అతని వర్గం ఇద్దరు రెండు వర్గాలు కూడా బాయికి దిగాయి. అంతలోనే మంత్రి జూపల్లి కల్పించుకొని, అట్లాగే అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి అతను కూడా కల్పించుకొని ఇద్దరు రెండు వర్గాలను కూడా శాంతిమయ చేశారు. అయితే ఇది ఇప్పటి గొడవ కాదని చెప్పుకోవచ్చు. గత 2 నెలల నుంచి కూడా గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకటి చంద్రశేఖర్ రెడ్డి వర్గం, మరొకటి సరిత జెడ్పీ చైర్మన్ సరిత వర్గం. ఈ 2 వర్గాలుగా ఏర్పడ్డాయి. ఈ 2 వర్గాలకు గత 2 నెలల నుంచి కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు ఈ ప్రచార రథం ఎక్కే సమయంలో ఆ చంద్రశేఖర్ రెడ్డిని ఎక్కనీయకుండా చేసేందుకు వీళ్ళు ఏదైతే సరిత వర్గం ఉందో వాళ్ళంతా అడ్డుకోవడం జరిగింది. గట్టు మండలానికి వచ్చినప్పుడు మీరు మీరు ప్రచార రథం ఎక్కాలి, ఇక్కడ వద్దంటూ వాళ్ళు సరిత వర్గం అతన్ని చంద్రశేఖర్ రెడ్డిని కూడా అతన్ని తోసివేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఏర్పడడంతో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో కొంచెం నష్టం జరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ విషయంలో చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2 వర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడేందుకు కూడా మంత్రి జూపల్లి ఈ రోజు సాయంత్రం కూడా ఒక సమయాన్ని తీసుకోవడం జరిగింది. వీళ్ళతో ఇద్దరు వర్గాలతో చర్చించి సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు కూడా అతను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ గొడవ మాత్రం చిలికి గాలివానగా మారే పరిస్థితి ఏర్పడినట్టుగా మనం యామిని. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.